అమ్మయ్యా, ఎగ్జిబిషన్ అడవిడ అయిపోయిందిరా ప్లీజ్. ఇక మనం ఒరిజినల్ గెటప్కి వచ్చేయచ్చు. అంతేగా మరి. వాచ్మ్యాన్, where is the palace owner? నన్ను వాచ్మెన్ అనుకుంటున్నాడు. వారినోళ్ళు కదా, కరెక్ట్ గా కనిపెట్టేస్తారు. ఏం కనిపెట్టా వాళ్లే కదా. కొలంబస్ అమెరికా కనిపెట్టాడు, మార్కోని రేడియో కనిపెట్టాడు, ఈ నువ్వు క్యారప్ ప్లాట్ఫామ్ కనిపెట్టాడు. ఇంకా నువ్వు ఓవరావు ప్లీజ్. ఎగ్జిబిషన్ అంతా మూవ్ చేసిన తర్వాత ఇది వచ్చాడట్రా. ప్యాలెస్కి ఏమైనా కన్న పెడదామనే? అది 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన ఏదో పని. ఆడికేం కర్మ. జనగమాల చరిత్రలో వద్దు. వద్దంటే పోద్దేటి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? 25 ఏళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే. తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ మద్రాస్ జానివలి చార్మినార్ ఎక్స్ప్రెస్. ఏడేడు చక్రాలు నేను నడువలేను, 2 నేత్రములు లేని గుడ్డివాణ్ణి బాబు. ఆ మ్యాంగోజల్లే ఆ మామిడి తాండ్రే. ఇంకెంత 6 నెలలు పోతే నువ్వు చేయాల్సిన పని అదే. ప్లీజ్, నాకిట్ట బీపీ పెంచకపోతే అడికి ఏం కావాలో చూడొచ్చు కదా. ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. వాట్ యు వాంట్? How many years old are these antiques? I 24.5 years towing. Before not towing. How many dollars expecting for this antique? ఏంటంటాడు? ఆ బొమ్మ ఎన్ని డాలర్లు అంటున్నాడు? Can you give that for $10,000? అదే, మెల్లోకి $1 చాలు. మిగిలిన 9,999 రూపాయలు నాకు ఇచ్చేయండి. అందుకని నేను వాచ్మెన్ అన్నది. డాలర్ అంటే వాళ్ళ దేశంలో రూపాయని అర్థం. అది మన దేశంలో 30 రూపాయలు పైచీలకి అనమాట. చెప్పచ్చు కదా. అంటే 3 లక్షలు అనమాట. ఆ లెక్కని ఎన్ని అమ్మేసామనుకో, కోట్లే కోట్లు కోట్లే. What he says? Yes, selling. No, you can't sell it. There are certain government rules for this antiques. వీటిని నమ్మడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోమంటున్నాడు. సైలెన్స్ ప్లీజ్. మాకు ఇంగ్లీష్ పీకడం రాదు కానీ అవతలోడు స్పీకుతుంటే మీనింగ్ పీక్కోవడం వచ్చు. అయితే పీక్కోండి. నువ్వు సైలెన్స్ ప్లీజ్. హలో, ఈ ప్యాలెస్ కి జమీందార్. యు నాట్ వర్రీ. అడ్రస్ గివ్. మై మనుషులతో సరుకు సెండింగ్. ఓకే? Okay. థ్యాంక్ యూ. రండి సార్. బుజ్జిగారు రండి. రారా, నీ పని చెప్తా. ఎక్కు. ఎక్కండి సార్. బుజయ్, వెళ్ళిపోతావేంట్రా? నువ్వు వద్దు, నీ సైకిల్ వద్దు, వస్తా. పిల్లవదవా? పోరా పెద్దవా. ఏంటిది? బండి ఇక్కడే ఉందేంటి? వీళ్ళిద్దరూ ఎటుపోయారు? యారా, నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? అని బడికి తీసుకెళ్ళా? వారెక్కడ పెద్దవారైపోయారు, నడిచి వెళతారట. పోనీ బోడి వదవా. నీ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది. ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత గింజుకోవాలా? ఏంట్రా ఈ పంతాలు పట్టింపులు? లే, ఆడు ఎండలో ఏం అవస్థ పడుతున్నాడో వెళ్ళి చూడు. అది కాదే. ఏది కాదురా, ఈ చెవులో ఏళ్ళెట్టుకోవడం ఒకటి నేర్చుకున్నాడు. పరిగెత్తా. స్పీడ్ బాగానే ఉంది గాని అది వాళ్ళు రాడు. ఎవరు? ఆడే. నేను నీ వెనక పడ్డా సైకిల్. నీకెలా తెలుసు? మా బాబాయేలే, రోజు నన్ను స్కూల్లో దింపుతాడు. డర్టీ ఫెలో. ఇవాళ నిన్ను కూడా వదిలేశాడా? లేదు, నేనే వాడిని వదిలేసా. నాకు బోల్ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు చిన్న చితక హెల్ప్ తీసుకోకూడదు కదా, అందుకే వదిలేసా. మంచి పని చేసావు. సరే, నీ పేరేంటి? బుజ్జి. వెరీ గుడ్. మీ బాబాయ్ రాకపోతే పోనీ దా, నేను దింపుతాను. ఓహో, నేను ఇద్దరాను. ఏ, మా బాబాయ్ డర్టీ ఫెలో అని తిట్టావుగా. నువ్వు కూడా ఆడు ఈడు అన్నావుగా. మా బాబాయ్ నా ఇష్టం, నేను అలాగనే తిట్టుకుంటాను. మరి నేను నీ ఫ్రెండ్నిగా, అందుకే సరదాగా అన్నాను. ఎక్కు బుజ్జి. సరే, ఈసారి క్షమించేస్తున్నాను. పద. బుజ్జయ్, ఆగరా బుజ్జయ్. బుజ్జయ్,
ఫాలో మీ. అదేంటది? ఎవడో దొంగ రాస్కెల్ ఓ పాపని కిడ్నాప్ చేశాడు. వాడిని గాని మీరు చూసారా? ఐ సీ. అంటే మీరు చూసారా సార్? Shut up! Follow me! కెవ్వుమని అరిచి నవ్వుతావే. ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటది? పడుద్ది. ఇదేదో మెంటల్ కేసులో ఉంది. కామాన్. అదేంటది పొగొస్తోంది? నిప్పు లేందే పొగరాదు. కింద నిప్పుండే ఉంటుంది. గెటప్ గెటప్. Useless fellow. Come on. రంగు పడుద్ది. ఎరడు సిద్ధకి ఇంకా రాలేదు. ఏమోరా, బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు. త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడు వస్తాయంట? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే అన్న. ఏమైనా గొడవ పడ్డారేమో, మనుషులు కదా. ఆ మాస్టర్ గారికి అస్సలు పిఆర్ లేదు. ఆ యూజ్లెస్ లో రాముడు నమ్ముకున్నాడు. వాడికి పుల్లట్లు కూడా దిక్కులేవు బోట్లో. అలాంటి వాడికి చెంచా అయితే నాలాంటి చెంచాకి చెంచాగాడి పని ఏంటి? ఇదే కుక్క బతుకండి. చత్ ఇంత కూడుంటే టమ్మో, చేపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో. ఎవడాడు? చిలగ్గాడు. ఏంట్రా డల్గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఎట్లా మాస్టర్? ఏ అడిగిన రోగం? ఆ ఫ్యూచర్ గురించి చెప్పాను, అది జరగట్లేదని ఆడి కోపం. టెన్షన్ లో ఉన్నాడు. మనం రాముల దగ్గరికి వెళ్ళే లోపల అది జరిగిపోవాలంతే. అవునరా, నిజంగా నీకు కాన్ఫిడెన్స్ ఉందా? నువ్వు జ్యోతిష్యం చెప్పించాలకా లేకపోతే దొంగ చిలకవా? 100% ట్రూత్ అన్నా. నీ జాతకం కూడా చెప్పనా? వద్దులే, ఐమ్ హ్యాపీ. ఓకే. ఉండరా, చెత్తపోట్ల ఏమైనా పళ్ళు ఉన్నాయో చూసొస్తా. యాపిల్ ఓకేనా లేకపోతే జామకాయలు కావాలా? ఓకే ఓకే. అయినా పంజరంలో ఉండేదానికి నీకు చాయిస్ ఏంట్రా? నా లైఫే బెటర్.